తెల్లోడి వెపనిజం మరోసారి బయటపడింది. అమెరికా గురుద్వారాలో ప్రార్థన చేసుకుంటున్న సిక్కులపై తూటాల వర్షం కురిపించాడు ఆగంతకుడు. ఈ ఘటనలో 7 చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. గాయపడ్డ మరో 3 పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అటు ఈ మారణ హోమంపై FBI విచారణ కొనసాగుతోంది. అమెరికాలోని విస్కిన్సన్ రాష్ట్రంలోని ఓక్ క్రీక్ పట్టణం ఆదివారం కావడంతో ప్రార్థనల్లో పాల్గొనేందుకు దాదాపు 400 మంది సిక్కు మతస్థులు గురుద్వారాకు చేరుకున్నారు. స్థానికంగా ఉదయం 11 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న ఓ తెల్లజాతి వ్యక్తి 2 చేతుల్లో తుపాకులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరుపుతూ గురుద్వారాలోని కిచెన్లోకి జొరబడేందుకు ప్రయత్నించారు. కాల్పుల శబ్దం వినగానే మహిళలు, చిన్నారులు గురుద్వారా లోపలున్న గదుల్లో దాక్కున్నారు. ఈ కాల్పుల్లో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో గురుద్వారా బయట ఉన్న 2 వ్యక్తులు, ఒక పోలీస్ అధికారి, గురుద్వారా లోపల 3 సిక్కు గురువులు చనిపోయారు. కాల్పులు మొదలైన కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు తెల్ల జాతీయుడిని కాల్చి చంపేశారు. 20-year law enforcement veteran, an extremely accomplished tactical officer. When he arrived on the scene, he engaged an active shooter outside of the temple. Multiple rounds were exchanged. The officer was shot multiple times. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. వారిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2 వారాల క్రితం కొలరాడోలోని ఒక థియేటర్లో జరిగిన ఘటన మర్చిపోకముందే మరోసారి ఇలాంటి కాల్పులు చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న సిక్కుల బంధువులు అక్కడికి చేరుకున్నారు. కాల్పుల ఘటన వారిలో తీవ్ర ఆందోళన సృష్టించింది. Temple service every Sunday starts around 10:30 and usually goes in the afternoon, and around 10, between 10 and 10:30, 4 white males who were dressed darkly, dressed in all black clothing, came in and opened fire on our congregation. And from what I'm told, about 20 to 25 people have been hit. And my uncle was one of them. He's been taken to the hospital. I don't know how many others have been taken to the hospital. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. బాధితులకు సాయం అందించాల్సిందిగా కోరింది. ఇది దురదృష్టకరమైన సంఘటనగా వర్ణించారు అధ్యక్షుడు ఒబామా. సిక్కులపై కక్ష పెంచుకునే వ్యక్తులే ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. సిక్కులపై జరిగిన దాడిని టెర్రరిస్ట్ చర్యగా భావించి విచారణ జరుపుతున్నట్లు FBI తెలిపింది.